అందరికీ నమస్కారం. నేను మీ రాజాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 అండి. చాలా బాగుంటుంది, ఫ్యాంటాస్టిక్ టేస్ట్. చాలా ఈజీ అయిన మెథడ్లో నేను చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తినండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని మసాలా కరెక్ట్గా చూసుకొని చేసుకొని తినండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 600 గ్రాములు చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్, అలాగే కొంచెం చెస్ట్ పీస్ దున్నది తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచి మ్యాగ్నేషన్ చేసుకుందాం. అర చెంచా సోయా సాసు, 1 స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాసు, 1 టీ స్పూన్ వచ్చేసి అల్లము వెల్లుల్లి పేస్టు. బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుకున్నట్లయితే ఆ యొక్క అల్లం పేస్ట్ వచ్చేసి బాగా పడుతుందండి ముక్కలకి. ఇప్పుడు మిగతా అన్నీ వేసుకుందాం. పసుపొడి 1/4 టీ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూను, గరం మసాలా 1/4 టీ స్పూను, క్రష్ చేసుకున్న పెప్పరు 1/2 టీ స్పూను, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి తగ్గట్టుగా మీరు చూసుకోండి. 1/2 టీ స్పూన్ కరెక్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ముక్కలకి బాగా పట్టాలండి మసాలా. ఇప్పుడు మనం దీంట్లోకి కార్న్ఫ్లవర్ వచ్చేసి 2 టీ స్పూన్లు వేసుకుందాం. మైదా వచ్చి 1 స్పూన్ చాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ సాల్ట్ అండి. అలాగే ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్. మళ్ళీ నన్ను ఆడుకోకండి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసుకొని, అలాగే కొంచెము కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో నేను చూపిస్తున్నానండి. వాళ్ళు అక్కడ ఏం చేశారో అదే నేను చేస్తున్నాను. కలరింగ్ కోసం నేను కలర్ వాడాను అంతే. వాళ్ళు ఏం చేస్తారో అలాగే నేను వాడాను. వద్దనుకుంటే స్కిప్ చేయాలి. ఇప్పుడు మనం ఒక గుడ్డు కొట్టేసుకుందాం. ఇందులోకి ఒక కొట్టుకున్న గుడ్డుని వేసుకుందాం. బాగా కలపాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసి మంచి ఆరోమా వస్తుంది. నీళ్ళంతా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ గుడ్డే బాగా మంచి టేస్ట్ని, క్రిస్పీని ఇస్తుంది. ఇలా కలిపెట్టుకున్న దాన్ని 1 అవర్ మనము రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. వన్ అవర్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆరోమా చూడండి ఎలా వస్తుందో, వాసన బాగుంది. మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఒక్కొక్కటే వేసుకుందాం. వేసేటప్పుడు పచ్చిమిరపకాయ, కరివేపాకు ఉన్నట్టు వేయండి.
తినేదానికి బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేయకుండా బ్యాచ్గా వేసుకొని చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలండి. అప్పుడే అది బాగా ఫ్రై అవుతుంది కింద భాగం. చాలామంది నన్ను అడిగారు వాయిస్ పెడితే బాగుంటుందని, అందువల్ల నేను కూడా వాయిస్తో ఇంక మీదట నాకు వీడియోలన్నీ వాయిస్తో వస్తుంది. ఇప్పుడు మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 నిమిషాల పాటు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చి ఎక్కువ పెట్టకూడదండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోని నేను చేసి పెడతాను. నేను అన్ని రెస్టారెంట్లలో టేస్ట్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్లో చేసే విధంగా ట్రై చేస్తానండి. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అన్ని రకాలుగా మనం చేసుకొని తినాలి. మన ఫ్యామిలీ వాళ్ళతో సంతోషంగా అందరం కూర్చొని తింటే అదొక ఫీలింగ్ బాగుంటుంది. 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే రెండో బ్యాచ్ చేసుకుందాం. ఎప్పుడైనా కానీ చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేసిన వెంటనే తిప్పకూడదండి. అందులో ఉన్న ఒక మసాలాని అంటుకుంటుంది. సో అది బాగా నూనెలో బాగా వేడవ్వాలి. నా ఛానల్ ఇంకా మంచి సీక్రెట్ మసాలా చికెన్ 65 అన్నీ చేశానండి. చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. మీరు కూడా చేసుకోండి, కొత్తగా ఉంటుంది. ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా కబాబు, 65 పకోడా అలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి ఫేమస్గా ఉంటుంది. అన్ని ఊర్లకు మనం తిరగలేము కాబట్టి ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను అన్నీ చూపిస్తాను ఖచ్చితంగా. పీస్ ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి ఎలా ఉడికిందో. అబ్బా అదిరిపోయిందండి. ఫ్యాంటాస్టిక్గా ఉంది టేస్ట్ మాత్రం. మీరు కానీ చేసుకున్నారంటే ఒకసారి మళ్ళీ చేసుకుంటారు. ఖచ్చితంగా మీరు చేసుకొని తిని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి కామెంట్లో ఎలా వచ్చిందని. మళ్ళీ వీడియోలో కలుస్తాం. ధన్యవాదాలు.